బ్రేకింగ్ న్యూస్. వైసీపీ ఎమ్మెల్యేలపైన స్పీకర్ అయ్యన్న పాత్రుడు సెటైర్లు వేసినట్టు తెలుస్తూ ఉన్నది. 11 మంది 11వ తేదీ 11 నిమిషాల పాటు ఉండి వెళ్ళారు అన్నట్లు ఆయన అసెంబ్లీ లాబీలో మాట్లాడినట్టు సమాచారం అందుతూ ఉన్నది. మొత్తం మీద అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఈ సమావేశాల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే స్పీకర్ గారు వారిపైన సెటర్లు వేసినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే అసెంబ్లీ ప్రారంభమైన కొద్దిసేపటికే ఎమ్మెల్యేలు జగన్ గారితో సహా తామంతా తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటూ నినాదాలు చేశారు. అలాగే ఏపీలో జరుగుతున్న ఘటనలపైన ముఖ్యంగా శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని, అలాగే పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి అంటూ మరికొన్ని నినాదాలు చేస్తూ అసెంబ్లీలో రచ్చరచ్చ చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం జరుగుతున్నప్పుడు కూడా వారు ఇదే రకంగా డిమాండ్ చేశారు, నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడున్న స్పీకర్ గారు మార్షల్ సాయంతో వారిని బయటికి పంపించినట్లుగా కొన్ని వార్తలు చెప్తా ఉన్నాయి. మరికొన్ని వార్తలు మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలే వాకౌట్ చేశారు అసెంబ్లీ నుంచి అని మరికొన్ని వార్తలు రాస్తా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ గవర్నర్ గారి ప్రసంగం మధ్యలోనే వారంతా బయటికి వెళ్ళినట్టయితే తెలుస్తూ ఉన్నది. అంటే ఉదయం 10 గంటలకు వారు అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఉదయం 10 గంటల 11 నిమిషాలకు అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళారు. ఈ కారణంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు 11 మంది ఎమ్మెల్యేలు 11వ తేదీ అంటే ఫిబ్రవరి 11వ తేదీన 11 నిమిషాల పాటు మాత్రమే ఉన్నారన్నట్టు 11, 11, 11 అనే సెటైర్లు వేసినట్లు ఇప్పుడు మనకు సమాచారం అందుతూ ఉన్నది. అయితే మొత్తానికి వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో ఉంటాము అని చెప్పేసి వారైతే అక్కడున్న ప్లకార్డులు కూడా ప్రకటించారు. కాబట్టి చూడాలి మరి వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుందా లేదా అనేది ఒకవైపు అయితే, ఇప్పుడు ఆ స్పీకర్ గారు వారిపైన సెటైర్లు వేయడం, అలాగే ఇంకొంతమంది ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న మంత్రులు కూడా ఇదే రకమైన సెటైర్లు వారు వేయడం పట్ల ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా సెటైర్లను తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.